హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్గా చేరడానికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకుందాం. అసలు దీని సంగతేంటో, పూర్తి వివరాలేంటో చూసేద్దాం రండి. ముందుగా అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం శాలరీ. నెలకు రూ.1,25,000 పైగా, అది కూడా స్టార్టింగ్ శాలరీ. కెరియర్ మొదట్లోనే ఇంత మంచి ప్యాకేజ్ అంటే మాటలు కాదు కదా. ఆగండి, అంతేకాదు, ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది నిజమే, ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. చాలామందికి ఇది పెద్ద రిలీఫ్ కదూ. సరే, ఇక ఈ 5 విషయాల గురించి వివరంగా చూద్దాం. ముందుగా అసలీ ఆఫీసర్ రోల్ అంటే ఏంటి, తర్వాత ఏ బ్రాంచులున్నాయి, ఎవరు అప్లై చెయ్యొచ్చు, అలాగే ఇందులో ఉన్న అవకాశాలు, సవాళ్లు ఏంటి, ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చివరిగా ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటినీ వివరంగా చూద్దాం. రైట్, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఒక ఆఫీసర్ ఉద్యోగం అంటే నేవీలో చేరితే వచ్చే హోదా, గౌరవం, ఇంకా ప్రయోజనాలేంటో చూద్దాం. మొత్తంగా చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్లో 260కి పైగా ఆఫీసర్ పోస్టులున్నాయి. ఇది నిజంగా చాలా మంచి అవకాశం. అసలు దీన్ని ఎందుకంత హై ప్రొఫైల్ రోల్ అంటున్నారంటే, చూడండి, జాబ్లో చేరగానే మీకు సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత కేవలం 2 ఏళ్లకే ప్రమోషన్కు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, సంవత్సరానికి ఏకంగా 2 నెలలు సెలవులొస్తాయి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇవన్నీ ఒకెత్తైతే, దేశానికి నేరుగా సేవ చేసే అవకాశం, అది మాటల్లో చెప్పలేని. ఓకే, నెక్స్ట్ సెక్షన్. ఏ బ్రాంచులున్నాయి, ఎవరప్లై చేసుకోవచ్చనే విషయాలు చూద్దాం. మన క్వాలిఫికేషన్కి ఏది సరిపోతుందో తెలుసుకోవాలి గదా. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో 76, ఇంజనీరింగ్లో 50, ఎలక్ట్రికల్లో 46, ఇక పైలట్ అండ్ ఎయిర్ ఆపరేషన్స్లో 63 వేకెన్సీలున్నాయి. లాజిస్టిక్స్ ఇంకా ఎడ్యుకేషన్ విభాగాల్లో కలిపి ఓ 17కు పైగా పోస్టులున్నాయి. అర్హతల విషయానికొస్తే మెజారిటీ పోస్టులకు బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉండాలి, అది కూడా మినిమం 60% మార్కులతో. అయితే పైలట్ లాంటి కొన్ని పోస్టులకు 10th ఇంటర్లో కూడా 60% ఉండాలనే కండిషనుంది. ఇక లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ లాంటి స్పెషల్ బ్రాంచ్లకైతే ఎంబీఏ, ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇక మనం 3వ సెక్షన్కు వచ్చేశాం. అవకాశం మరియు సవాలు. అంటే నాణ్యానికి 2 వైపులున్నట్టు ఇందులో ఉన్న ప్లస్లు, మైనస్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంత మంచి జీతం, రాత పరీక్ష లేదు, అంతా బానే ఉంది. మరి ఇందులో ఉన్న క్యాచ్ ఏంటి, అసలు విషయమేంటి అని అందరికీ అనిపిస్తుంది కదా. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మనం రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు హై స్టార్టింగ్ శాలరీ, ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, ఆఫీసర్ ర్యాంక్, మంచి గౌరవం, కెరీర్ గ్రోత్, ఇవన్నీ ప్రయోజనాలు. కానీ మరోవైపున్న సవాళ్లు కూడా చూడాలి. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, టెంపరరీ రోల్. సెలెక్షన్ ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం సముద్రంలోనే డ్యూటీ చేయాల్సి రావచ్చు. వేకెన్సీలు కూడా లిమిటెడ్గానే ఉన్నాయి. ఇందాక ఇది పర్మనెంట్ జాబ్ కాదన్నాను కదా, ఎందుకంటే ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి కిందకొస్తుంది. దీని అర్థమేంటంటే ఇదొక ఫిక్స్డ్ టెన్యూర్ జాబ్. సాధారణంగా 10 నుంచి 12 ఏళ్ల వరకు సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి మరో 2 ఏళ్లు పొడిగించే అవకాశముంటుంది. కానీ ఇది మొదట్నుంచి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాలి. సరే, రాత పరీక్ష లేదు అంటున్నారు, మరి సెలక్షన్ ఎలా చేస్తారు అని డౌట్ వస్తుంది కదా. దానికోసం వీళ్ళొక 4 దశల ఎంపిక ప్రక్రియను ఫాలో అవుతారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. చెప్పాలంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఒక మ్యారథాన్ లాంటిది. సులభంగా అయితే అస్సలు ఉండదు. ప్రతి స్టేజ్లోనూ చాలా జాగ్రత్తగా, టఫ్గా ఫిల్టర్ చేస్తారు. ఓకే, ఆ 4 దశలు ఏంటంటే, ఫస్ట్ స్టెప్ షార్ట్ లిస్టింగ్. మీ డిగ్రీ మార్కుల ఆధారంగా అప్లికేషన్స్ను ఫిల్టర్ చేస్తారు. సో మంచి పర్సెంటేజ్ ఉండటం చాలా ముఖ్యం. ఇక రెండో అత్యంత కీలకమైన దశ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఇది మామూలు ఇంటర్వ్యూ కాదు, 2 స్టేజ్లుంటాయి. స్టేజ్ 1లో ఇంటెలిజెన్స్, పర్సెప్షన్ టెస్టులుంటాయి. ఇందులో సెలెక్ట్ అయితేనే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ, ఇలా ఒక 5 రోజుల పాటు అభ్యర్థిని అన్ని కోణాల్లో పరీక్షిస్తారు. ఇది క్లియర్ చేస్తే 3వ దశ అయిన మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్గా, మెడికల్గా ఫిట్గా ఉన్నారని నిర్ధారించుకుంటారు. ఇక ఫైనల్గా 4వ దశ మెరిట్ లిస్ట్.
ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. చూశారు కదా, ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, డేట్స్. ఈ తేదీలను ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ జనవరి 24, 2026న ఓపెన్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24, 2026. అంటే సరిగ్గా నెల రోజులు టైం ఉంటుంది. ఈలోపే అప్లై చేసేయాలి. ఇక సెలెక్ట్ అయిన వాళ్లకి సరిగ్గా సంవత్సరం తర్వాత అంటే జనవరి 2027లో ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ ఉద్యోగంలోని మంచి విషయాలు, కష్టాలు రెండిటినీ చూసాం. మంచి జీతం, గౌరవం, దేశసేవ ఇవన్నీ ఒకవైపు. పర్మనెంట్ కాకపోవడం, కఠినమైన సెలక్షన్ ప్రాసెస్, లాంగ్ డ్యూటీలు ఇవి మరోవైపు. దేశానికి సేవ చేయాలనే ప్యాషన్, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యముంటే ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ టూర్ ఆఫ్ డ్యూటీ మీకోసమేనా? ఆలోచించుకోండి.